నెక్స్ట్ బ్రేకింగ్. రాకెట్లతో ఆకాశంలోకి దూసుకువెళ్తున్నా కానీ ఇప్పటికీ పలు గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తిప్పులు తప్పవు. ఇక ఏదైనా ఎమర్జెన్సీ టైంలో అయితే వారి కష్టాలు మాటల్లో చెప్పలేం. వాగు దాటాలంటే సాహసం చేయాల్సిందే. తాజాగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జ్వరంతో బాధపడుతున్న తల్లిని భుజాలపై మోసుకుంటూ వాగు దాటాడు ఒక యువకుడు. కెరమెరి మండలం బోరిలాల్గూడకు చెందిన రామదాస్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. ప్రాణాలు పణంగా పెట్టి మరీ తల్లిని భుజాలపై మోసుకుంటూ వాగును దాటాల్సి వచ్చింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు అనార్పల్లి వాగు పరివాహక ప్రాంత ప్రజల కష్టాలు అంతా ఇంత కాదు. అనార్పల్లి లక్మాపూర్ వాగులపై బ్రిడ్జ్ లేకపోవడంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకి తెగించి వాగు దాటాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వాగులపై వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు. కానీ ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ ఏంటంటే, ఒకటి అక్కడ పడుతున్న ప్రాబ్లంను మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం యాజ్ ఏ మీడియాగా. ఆ దృశ్యాలు టెలికాస్ట్ చేసి అధికారులు, లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ప్రభుత్వ అధికారులు మొత్తానికి కూడా జిల్లా కలెక్టర్తో సహా ప్రతి ఒక్కరికి ఈ దృశ్యాలు చూపించి దీని ద్వారా అప్రమత్తమే ఆ ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది, సమాజంలో తల్లి కొడుకుల బంధం ఏ స్థాయిలో ఉంటుందనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఎందుకంటే తల్లి మీద ఉన్న ప్రేమ ఈరోజు బంధాలు కరువైపోతున్నాయి. తల్లిని చంపే కొడుకులు కూడా ఉన్నారు ఈ సొసైటీలో. అలాంటి తరుణంలో తన తల్లిని ప్రాణాలు కాపాడుకోవటానికి హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి అంత దూరం రిస్క్ చేసి తల్లిని భుజాన్ని వేసుకుని, ఒకప్పుడు అదే తల్లి ఆ బిడ్డని భుజాన్ని ఎత్తుకుని ఆడించింది, లాలించింది, పాలించింది. సో ఇన్నాళ్ళ తర్వాత రుణం తీర్చుకునేందుకు అదే తల్లిని భుజాన్ని ఎక్కించుకుని వాగులోంచి తీసుకెళ్లాడు ఆ కొడుకు. కానీ ఈ రోజుల్లో కూడా ఇటువంటి దుస్థితి చూడండి. వాగు దాటడానికి అలా నడుచుకుంటూ భుజాల మీద మోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నామా? అంటే ఎప్పుడో కొన్నేళ్ల క్రితం అంటే లేవు అనుకోవచ్చు. ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతోంది. అధికారులు ఎన్నో నిధులు ఇస్తున్నాము అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ వాగు దాటాలంటే ఇలా మోసుకెళ్లాల్సింది. ఒకసారి సాయి కిరణ్ దగ్గరికి వెళ్దాం. సాయి కిరణ్, ఒక నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ వీడియో మీరు పంపించారు మాకు. అది స్క్రీన్ మీద టెలికాస్ట్ చేస్తున్నాం. నిజంగా మీకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ సమస్యని ప్రభుత్వం తీసుకొస్తున్నారు. సాయి కిరణ్, ఎవరు కన్సర్న్ అధికారులు ఎవరు? సూటిగా చెప్పండి. కన్సర్న్ అధికారులు ఎవరు? దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆ జిల్లా కలెక్టర్ ఎవరు? లోకల్ నాయకులు ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? ఎంపీ ఎవరు? అశోక్, పూర్తిగా కెరమెరి మండలం సంబంధించిన ఈ 8 గ్రామాలు ఉంటాయి. పూర్తిగా ఇటు లక్మాపూర్ కావచ్చు, ఇంకొక వాగు కావచ్చు. ఈ 2 వాగులు కూడా ఈ 8 గ్రామాల మధ్య ఉంటాయి. పూర్తిగా కెరమెరి హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే ఈ 2 వాగులు దాటి వెళ్లాల్సి ఉంటుంది. వీరికి వర్షాకాలం వచ్చిందంటే ఈ సమస్య ప్రతి సంవత్సరం నిత్యకృతమైన పరిస్థితి. పూర్తిగా ఈ వాగును దాటాలంటే ఇలాంటి సాహసం చేయాల్సిన పరిస్థితి. తాజాగా రామదాస్ తన తల్లిని నిన్న జ్వరం వచ్చేసింది, నడవలేని పరిస్థితి ఉంది. ఆ వాగును దాటాలంటే వెళ్ళిన పరిస్థితి. వాగులపై ఇదంతా మేము రిపోర్ట్ చేశాము. వాట్ నెక్స్ట్? ఎవరు కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరు? వాళ్ళ పేరుతో చెప్పండి లైవ్ లో. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఎవరు? 2 వాగులపై కూడా 10 సంవత్సరాల క్రితమే 2016లో బ్రిడ్జిలు ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. అందుకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇటు మనకు లక్మాపూర్ కావచ్చు, ఈ 2 వాగుల పైన కూడా 5 లక్షలతో కూడిన పూర్తిగా ఈ బ్రిడ్జి శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ అయినప్పటికీ కూడా పిల్లర్ల స్థాయికి వచ్చేసరికి పూర్తిగా బిల్లులు చెల్లింపులు జాప్యం అవుతుంది అనుకుంటా కాంట్రాక్టర్ పూర్తిగా పనులు విడిచిపెట్టాడు. అప్పటి నుంచి ఆ పనులు పిల్లర్లకే పరిమితమైన పరిస్థితి. దాంతో పూర్తిగా ఇటు ఆ 8 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా అక్కడ ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. దానిపై సంబంధిత శాఖ అనేది కరెక్ట్ గా దృష్టి పెట్టడం లేదు. పనులు ఆగినా కూడా సాయి కిరణ్, ఈ సందర్భంగా మీరు చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. కన్సర్న్ అధికారులు ఎవరు? వాళ్ళ పేర్లు చెప్పండి. రెస్పాన్సిబిలిటీ ఎవరికి మనం చెప్పాలనుకుంటున్నాం ఈ సమస్యని? ఎవరు? ఎంపీ ఎవరు? ఎమ్మెల్యే ఎవరు? కన్సర్న్ లోకల్ లీడర్ ఎవరు? ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే కోవాలక్ష్మి మరియు ఆదిలాబాద్ లోక్సభ ఎంపీ గోడం నగేష్, దాంతో పాటు జిల్లా కలెక్టర్, దాంతో పాటు ఇటు R&B మరియు ఐటీడీకి సంబంధించిన సంబంధిత అధికారులు అందరూ దీనికి రెస్పాన్సిబుల్ అని చెప్పాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నా ప్రతి సంవత్సరం కళ్ళ ముందుంటే. సాయి కిరణ్, ఇది కన్సర్న్. అసలు కావాల్సింది ఏంటంటే ఆ జిల్లా కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం బిగ్ టీవీ ద్వారా. అండ్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి గారు, ఈ విజువల్ మీరు చూసారా? మీ దృష్టికి వచ్చిందా? ఒకసారి చూడండి. ఒకవేళ మీ దృష్టికి రాకపోతే మా టీం సాయి కిరణ్ మీకు వాట్సాప్లో పంపిస్తారు, మీ పిఏకో లేకపోతే నేరుగాను. ఎంపీ పేరు ఎవరు చెప్పారు? ఓకే. అండ్ నెక్స్ట్ ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. సో మీ దృష్టికి కూడా పంపిస్తాం మేము. కలెక్టర్ గారు, ఈ వీడియో మీ దృష్టికి వచ్చింది, అక్కడ ప్రజల బాధను అర్థం చేసుకోండి, దానికి సొల్యూషన్ చూపించమని బిగ్ టీవీ ద్వారా మేమంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ బ్రేకింగ్ అవర్లో నెక్స్ట్